ఇలా బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది, అధికారంలో లేం మనం. ఎన్నో మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మరి ఆ చెప్పిన మాటలు అవన్నీ ఆచరణ రూపం దాల్చాలి, దానికి ఒత్తిడి పెరగాలి ప్రజల నుంచి, తెలంగాణ సమాజం నుంచి. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ ఒక విపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడానికి ఒక ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం మనం చేయకపోతే ప్రజాస్వామ్యం ఇంకా పలసపడిపోతుంది. అంటే ప్రజలను ఎన్ని రకాలైనా సరే మోసం చేసి, ఎన్ని రకాల తప్పుడు వాగ్దానాలైనా సరే చేసి వాళ్ళ తీర్పు తీసుకొని వాళ్ళకి పని చేయకపోయినా చెల్లుబాటు అవుతుంది అనేటువంటి ఒక తప్పుడు సంకేతం అది రికార్డ్ అయిపోతుంది, నిర్దిష్టం అయిపోతుంది, రాంగ్ ప్రెసిడెంట్ అయిపోతుంది. ప్రజాస్వామ్యంలో పరిణతి ఏటేటా పెరగాలి, ఎన్నికకు పెరగాలి. కానీ అటువంటి దురదృష్టవశాత్తు ఈ రెండు జాతీయ పార్టీలు అవలంబిస్తున్నటువంటి వైఖరి మూలంగా వాళ్ళు ప్రబోధించినటువంటి జాతీయ పార్టీలుగా వాళ్ళు ప్రబోధించినటువంటి నీతి సూత్రాలు కానీ శుద్ధులు కానీ అవేవి వాళ్ళు పాటిస్తలేరు. ప్రాంతీయ పార్టీలను మింగేయడానికి కానీ, ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా కానీ జబర్దస్తి చేసి తమకు తోచిందే విధానంగా రూపొందించి రాష్ట్రాల మీద అమలు చేయడం కానీ, రాష్ట్రాల సర్వ హక్కులు హరించడం కానీ ఈ రెండు జాతీయ పార్టీలు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి చర్యలే. అందుకోసమే భారతదేశంలో ఫెడరల్ వ్యవస్థ ఎంత గట్టిగా ఉంటే ఈ దేశం అంత గట్టిగా ఉంటుంది. ఫెడరల్ స్ఫూర్తిని గౌరవించినటువంటి కేంద్ర ప్రభుత్వమే నిజమైనటువంటి కేంద్ర ప్రభుత్వం. ఫెడరల్ స్ఫూర్తిని గ్రహించాం మేము, లేదా ఆచరించము, పాటించము అనుకుంటే అది ప్రజాస్వామ్యాన్ని వక్రీకరించడమే. అదేవిధంగా ఇలా మీకు ఎందుకు ఓట్లు వేయాలి బీజేపీకి లేదా కాంగ్రెస్కు? బీజేపీకి బదులు బీజేపీ తీసుకుందాం, ఎందుకు ఓట్లు వేయాలి? ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు దేన్ని చూసి వేయాలి? ఏ రంగంలో మీరు ఈ 10 ఏళ్ల కాలంలో భారతదేశాన్ని లేదా తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలిపినారు? సామాన్యులు బతికేటువంటి బతుకుదెరువు చిత్రమైపోయింది.